రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆది నుండి మనది గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలపై ఆధారపడుతూ ఇంటి పంటల సాగు అలవాటుగా మారింది. అందున మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలున్నాయి. ఇంటి పంటలో పెంచుకునే ఔషధ మొక్కలను సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90% మేరకు రాకుండా చూసుకోవచ్చు. ఈ కోవలోనే కరోనా సమయంలోనూ మిద్దె తోటల్లో ఆరోగ్యాన్ని పండించుకుంటున్నారు నగరంలోని అమీర్పేటకు చెందిన తారకం గారు. పూల మొక్కలతో మొదలై ఔషధ నిలయంగా మారిన ఆయన మిద్దె తోటపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. నగరానికి చెందిన తారకం గారు గత కొన్ని సంవత్సరాలుగా మిద్దె తోట సాగు చేస్తున్నారు. చిన్న పూల మొక్కలతో మొదలై ఔషధ మొక్కలకు నిలయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వీరి ఇంటి పంట విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒక 4-5 రోజులు నీళ్లు పోయకపోయినా స్టాండ్ అయ్యి ఉండే మొక్కలు లైక్ గన్నేరు లేకపోతే మందార ఇలాంటి మొక్కలతో స్టార్ట్ చేశాను. తర్వాత గ్రాడ్యువల్గా ఆకుకూరల మీద దృష్టి సారించాను. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, బచ్చల కూర ఇవన్నీ వస్తుండేవి. ఎరువు ఎట్లా అనే ఉద్దేశంతో, ఆర్గానిక్గా పెంచుకోవాలనే ఉద్దేశంతో, ఎరువు ఎట్లా అనే ఉద్దేశంతో కాంపోస్ట్ ఎట్లా చేయాలి అనే ఇది బాగా నేర్చుకున్నాను. ముఖ్యంగా కిచెన్ వేస్టు, ఈ గార్డెన్లో వచ్చిన ఆకులు కానివ్వండి లేకపోతే గార్డెన్ వేస్ట్ రేదర్ వీటితో కాంపోస్ట్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి కాంపోస్ట్ తయారు చేయటం నేర్చుకున్నాను. కాంపోస్ట్ వేస్తున్న తర్వాత చెట్లు బాగా రావటం మొదలుపెట్టినాయి. నేను ఎప్పుడూ కూడా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడలేదు. కొంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్ల మీద కూడా లేకపోతే హెర్బ్స్ మీద కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఫస్ట్ అసలు తులసి తెచ్చి 4 గింజలు వేస్తే ఆ గింజలు కింద పడి ఎక్కడ ఏ కుండీలో చూసినా తులసి మొక్కలు వచ్చే లెవెల్లో ఉండేది. అందులో ఈ కాంపోస్ట్ మూలంగా ఈ గింజలు కింద పడి నేను వేయకుండానే గింజలు మొలుస్తూ ఉంటాయి. తులసి తర్వాత ఇంకా కొన్ని మా ఇంపార్టెంట్గా లైక్ నల్లేరు కానివ్వండి. నల్లేరుతో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు మీరు నీళ్లు పోయకపోయినా అది పెరుగుతుంది. నల్లేరు, కర్రపెండలం, దాని తర్వాత కంద బాగా ఎక్కువగా పెంచేవాడిని. ఒకసారి ఎగ్జిబిషన్లో ఒక చిన్న మొక్క మన వట్టివేరు దొరికితే వట్టివేరు తెచ్చాను. ఆ వట్టివేరుతో ఆ రోజుల్లో హైడ్రోఫోనిక్స్ అనేవాడు మనకి తెలియదు. కానీ ఆ వట్టివేర్లని నీళ్ళతో పెంచి ఆ వేళ్ళ పెంచడం కూడా చేశాను. ఇది కంప్లీట్గా మీకు నీళ్ళల్లో పెరిగిందే. ఇందులో మనకి మట్టి అనేది ఉండదు. సరే, ఇది పూజ కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే కషాయం పెట్టుకొని తాగేవాళ్ళు ఉన్నారు, లేదంటే దీన్ని ఇట్లా కిటికీ ఇదిలో కట్టుకొని కొద్దిగా మనం తడుపుకుంటే ఎండాకాలంలో చల్లగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 నెలల బట్టి కరోనా వచ్చిన తర్వాత నాకు ఈ మిద్దె తోట మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, దాని యొక్క ఉపయోగాలు కానివ్వండి చాలా కనపడ్డాయి. అసలుకి ఈ ఫ్రెష్ కూరలు తినటం మూలంగా వాటిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. ఈ కరోనా వైరస్ కోసం అని చెప్పి తులసి కషాయం కానివ్వండి లేకపోతే అశ్వగంధ కషాయం కానివ్వండి, ఒక్కొక్కసారి నల్లేరు కషాయం, రోజుకు ఒక రకమైన కషాయం. ముఖ్యంగా గిలాయ్ అంటే గుడూచి అని తెలుగులో అంటాము, లేకపోతే అమృతవల్లి సాంస్క్రిట్. గిలాయ్ ఆకులు కానివ్వండి, గిలాయ్ కొమ్మలు కానివ్వండి, ఇంకా కొన్ని మొక్కలు అయితే మనకి మా పునర్నిర్మించేది తెలుగులో గలిజేరు అంటాము. ఇందులో తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంటాయి. నేల ఉసిరి, దాని తర్వాత కొండపిండాకు అంటే పాషాణ భేది సంస్కృతంలో కొండపిండాకు. ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత పసుపు మార్కెట్లో దొరికేవన్నీ కెమికలైజ్డ్ పసుపులు దొరుకుతున్నాయి. కానీ ఈ పచ్చి పసుపు కొమ్ములతో మనం కషాయం పెట్టుకొని తాగితే దాని యొక్క టేస్ట్ కానివ్వండి, అది ఉపయోగాలు కానివ్వండి ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నాను.
దాని తర్వాత దాని దగ్గర నల్ల పసుపు కూడా ఉంది. నల్ల పసుపు కషాయం అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము. కషాయాలు తీసుకోవటం మూలంగా మనకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయింది. నా ఏజ్ ప్రస్తుతానికి 67, అయినా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను. నీరసాలు కానివ్వండి, ఒక పూట మనం భోజనం చేయకపోయినా నీరసం కానివ్వండి అట్లాంటివి నాకు అనిపించదు. అందులో గార్డెన్లో వర్క్ చేయాలి అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన నానుడి. ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తమ మిద్దె తోటలో పెంచుకున్న ఔషధ మొక్కలు బాగా ఉపకరిస్తున్నాయి అంటున్నారు నిర్వాహకులు తారకం గారు. మరి ఈ మిద్దె తోటలో ఉన్న ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆకుకూరల్లోకి వచ్చేటప్పటికే దొండకాయలు చక్కగా కాస్తాయి. ఎంత ఫ్రెష్గా కూడా ఉంటాయో చూడండి. ఓకే, ఇదిగోండి దొండకాయలు. దాని తర్వాత ఏమో మనకి ఆగాకర అని చెప్పి అంటాం మనం. ఆగాకర అంటే మనం ఒక చిన్న రౌండ్ కాకరకాయలు దొరుకుతాయి. ఇది చిట్టింటి కూర. ఈ ఆకులు కాస్త నీడలో ఎండబెట్టేసేసి మనం సంవత్సరం పాటు దీన్ని స్టోర్ చేసుకొని కూర చేసుకోవచ్చు. కొన్ని ఫ్యాన్సీ పూల మొక్కలు కానివ్వండి, అడెనాయిడ్స్ కానివ్వండి. ఓకే, ఇది ఒకటి రెడ్ అలోవెరా, క్యాన్సర్కి చాలా ఉపయోగపడుతుంది. అంజూరా, ముఖ్యంగా నేను ఈ అంజూరా చెట్టుని మటుకు పక్షుల కోసం వదిలిపెడతాను. ఇది ఎందుకంటే రామచిలుకలు బాగా వచ్చి తింటాయి. మల్బెర్రీ, ఈ ఆకుల కోసం పిచ్చుకలు వచ్చి తింటాయి. ఈ మల్బెర్రీ చెట్లు పండ్లని పిచ్చుకలు తింటాయి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ నేను తినటం కంటే కూడా వాటి కోసం వదిలిపెట్టినవే ఎక్కువగా ఉంటాయి. స్వీట్ టామరిన్ అంటే తీపి చింత, ఇది పెద్ద వృక్షం అవుతుంది. కానీ అవసరం వస్తే మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్కి మనం ప్రూనింగ్ చేసుకుంటే బుషీగా వస్తుంది. ఇంకా నేను ఇంతవరకు ప్రూనింగ్ చేయలేదు. దాన్ని ఆ విధంగా ఎట్లా పెరుగుతుందో అట్లా పెరగని అనే ఉద్దేశంతో వదిలిపెట్టాను. ఇది దర్భ. దర్భలో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భ. ఇది వశిష్ఠ దర్భ, ఇది విశ్వామిత్ర దర్భ. జనరల్గా అపరకర్మంలో ఇది పనిచేస్తారు. వశిష్ఠ దర్భ శుభకార్యాల్లో వాడతారు. ఏకబిల్వం, ఈ ఏకబిల్వం ఆకులు ఇట్లా ఉంటాయి. ఏకబిల్వానికి మామూలు బిల్వానికి కూడా మనం డిఫరెన్స్ చూడవచ్చు. ఇది మా బిల్వం త్రిదళం అంటాం మనది. ఇది 3 ఆకులు మనకి ఇది ఇలా వస్తుంది త్రిదళం. ఇది ఏకబిల్వం. రణపాల, ఈ తీగ సోమలత, ఇది మెడిసినల్గా చాలా మంచిది. కానీ ముఖ్యంగా నేను పెంచేది ఎందుకంటే ఈ పూలకి తేనెటీగలు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఒక్కోసారి కదిలిస్తే మనకి తేనెటీగలు కనపడుతూ ఉంటాయి. అల్లం, ఈ కాంపోస్ట్ మూలంగా అల్లం చూడండి ఎంత బలంగా ఫ్రెష్గా వస్తుందో చూడండి. అల్లం మొక్కల పెంపకానికి సాధారణ కుండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటూ అరుదైన ఔషధ మొక్కలు, దుంపలతో పాటు పిచ్చుకలు, తేనెటీగల కోసం ప్రత్యేక మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇది నేను పూల మొక్కగా తెచ్చి పెట్టాను. పూలు మటుకు బాగా పూస్తాయి. కానీ ఒక చోట చదివింది ఇది లికోరైస్ అని చెప్పని విన్నాను. మరి ఇది లికోరైసా కాదా అనేది నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. మిరప చూడండి వర్టికల్గా వస్తుంది మిరప. మామూలు మిరప కూడా ఉంది. గరుడవర్ధని అంటాం మనం. ఇది గన్నేరులో ఇది ఒక రకమైన కలరు. ఇందులో తెలుపు కూడా ఉంటుంది, ఎల్లో కూడా ఉంది నా దగ్గర. దీన్ని మనం గిలాయ్ అంటాము. గిలాయ్ అంటే అమృతవల్లి. సుమారుగా ఒక 10 ఆకులు కషాయం ఇద్దరికి సరిపోతుంది. 1 లీటర్ నీళ్ళల్లో 10 ఆకులు బాగా చేసుకుంటే కరోనాకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పగా విన్నాను. మీకు ఒక మందమైన కొమ్మ తీసుకొని ఒక కొమ్మని ఆ భూమిలో పాతినా కూడా మీకు ఇగురు వస్తుంది. దాన్ని పెంచడం చాలా ఇది. దాని తర్వాత ఏమో గన్నేరు పూజ కోసం కానివ్వండి, లేకపోతే ఒక బీస్ అట్రాక్షన్ కోసం ముఖ్యంగా పనిచేస్తుంది. కూరగాయలకు వచ్చేటప్పటికే మనకి దాని పేరేంటి, మన బెండ. చూడండి మనకి బెండకాయలు ఎన్ని కాస్తున్నాయో.
దేశీ విత్తనం అండి. దేశీ విత్తనము తర్వాత కాంపోస్ట్ బలం మూలంగా మీకు ఇంత కాయ వస్తుంది. మామూలుగా అంటే కొద్దిగా ముదిరింది, నేను గింజల కోసం ఉంచాను ఇవి. ఇదొకటి ఇంపార్టెంట్ అండి, కెసావా. దీనికి మన సైంటిఫిక్ నేమ్ కెసావా. తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని కర్రపెండలం అంటాం మనం. భూమిలో వచ్చే గడ్డని మనం కూరగాయలు అవి కింద వాడుకోవచ్చు. దీని ఆకులు కషాయం ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ని, ప్లేట్లెట్ కౌంట్ని చాలా బాగా పెంచుతుంది. దాని తర్వాత సరస్వతి ఆకిది కొద్దిగా డెవలప్ చేయాలి, డెవలపింగ్ స్టేజ్లో ఉంది. పంచపర్ణి అంటే మీకు ఐదు ఆకులు కనపడతాయి. ఓకే, దీనికి పెద్దగా కాయలు కాస్తాయి. ఆ కాయల లోపల దీన్ని చింతపండు కింద వాడుకోవచ్చు. కాకరకాయ, కొత్తిమీర, ఇది తీగ గులాబీ. అంతకాకపోతే ఇంత మటుకు పూలు ఇంకా మొదలు పెట్టలేదు. తీగ గులాబీ, దోసపాదు. ఈ దోసపాదు కూడా నేను పెద్దగా గింజలు తెచ్చి వేసింది కాదు, ఇంట్లో దోసకాయలు వండుకున్నప్పుడు కాంపోస్ట్లో పడి మొలిచిన మొక్కలే. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. కామంచి చెట్టు అంటాం మనం. దీని కషాయం ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాయలు బాగా పండిన తర్వాత నీలంగా మారుతాయి. ఈ కాయల్ని ఎండబెట్టి నూనెలో వేయించుకొని వడియాల్లాగా తింటారు, ఎస్పెషల్లీ తమిళనాడులో. ఈ చెట్టు ఆకులు కషాయం కింద వాడచ్చు. ఆకులు కూడా నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని 365 రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. దాని కషాయం కూడా మనం వాడచ్చు. మనత్తకల్లి అంటాం తమిళంలో. దాని తర్వాత ఇది మింటు తులసి. దీని కషాయం కూడా, ఈ మింటు తులసికి వచ్చే పూలకి బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. అసలు ఇది ఒక్కోసారి కదల్చాలంటే భయంగా కూడా ఉంటుంది. ఈ మింటు తులసి కషాయం కూడా వాడచ్చు మనం. ఆకుకూరలకు వచ్చేటికి సొర, తీగ బచ్చల కూర. తీగ బచ్చల్లో ఎరుపు రంగు, ఇది ఎరుపు రంగు, ఇది మామూలు గ్రీన్ కలరు. ఓకే, 2 రకాలు ఉన్నాయి. దాని తర్వాత ఇది పొట్ల. ఇది ఒకటి మనకి ఇన్సులిన్ ప్లాంట్ అంటాము. దీన్ని మనం పచ్చిగా అంటే ఫ్రెష్గా ఉంది కాబట్టి, అంటే కడగకుండా కూడా మనం అట్లా నోట్లో పెట్టుకొని తినచ్చు. టైప్ 2 డయాబెటీస్కి బాగా పనిచేస్తుందని విన్నాను. ములగ చెట్టు. ఆకుల్ని మనం పప్పులో కానివ్వండి కూర చేసుకోవచ్చు. ఎక్కువ ఆకులు ఉన్నట్లయితే కూర కూడా చేసుకోవచ్చు. ఆకుల్ని నీళ్ళలో ఎండబెట్టి పొడి చేసుకొని మనగా కందిపొడిలాగా లేకపోతే లాగా కూడా వాడుకోవచ్చు. పసుపండి ఇది. దాంతో ఈ కందగడ్డ అంటాం, లోపల గడ్డ ఉంటుంది. ఇదొకటి మనకి వట్టివేళ్ళు. ఈ వట్టివేళ్ళు మీకు చూడండి ఇట్లా వస్తాయి. అది కుండీలో పెట్టడం మూలంగా ఈ వట్టివేళ్ళు చక్కగా ఇట్లా మీకు వస్తాయి. కొంతకాలానికి మీకు అసలుకి అడుగున మీకు ఏ రకమైన కంటైనర్ పెడతామో ఆ రకమైన కంటైనర్ లాగా మీకు వట్టివేలు వస్తాయి. ఇట్లా తయారై ఇప్పుడు ఇది కుండీలో పెట్టా కాబట్టి కుండీ టైప్లో వచ్చింది. పెరిగిన తర్వాత మీకు అదే టైప్లో ఇది వస్తుంది. థర్మోకోల్ ఉంది. ఈ థర్మోకోల్లో సరిపోయే కుండీ ఇట్లా పెట్టేసేసి అడుగున బకెట్ పెట్టుకోండి. మీకు ఆ వేళ్ళన్నీ కూడా బకెట్ షేప్లో వస్తాయి. కానీ మట్టి కుండలో కనుక మనం పెట్టుకుంటే ఆ వచ్చే హెల్దీనెస్ను, ఎందుకంటే మనకి ఫ్రెష్గా నాచు అది పట్టకుండా వస్తుంది. అదే ప్లాస్టిక్ కుండీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వాటర్ పాడైపోయే పాసిబిలిటీ ఉంది. మట్టి కుండీ అనేది ఆల్వేస్ బెటర్. ఇది ఒకటి ఏరియల్ పొటాటో. అంటే మీకు ఆ తీగకి మీకు కొంతకాలానికి మీకు పొటాటోస్ వస్తాయి. ఏరియల్ పొటాటో గురించి కావాలి అంటే మనకి నెట్లో వెతుక్కొని దాని కూర వండే విధానం కొద్దిగా తేడా ఉంటుంది. అది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇది మనకి మదర్ ఇన్ లా స్టంగ్ అంటాము. అందులో 2 వెరైటీలు ఉన్నాయి. ఇది మనం ఇదొకటి ఇంపార్టెంట్ మనకి భృంగరాజ్. అసలు మీకు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, కొన్ని రకాల షాంపూస్ వాటర్లో భృంగరాజు లేకుండా వాటరు.
తమిళనాడులో ఈ భృంగరాజు ఆకులతో పచ్చడి చేసుకుంటారు. భృంగరాజుతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి చిన్న చిన్న కట్లు కానివ్వండి లేకపోతే బర్న్స్ కానీ అయినప్పుడు ఈ ఆకుని ఇట్లా నలిపేసేసి మీకు కాసేపు అట్లా పట్టుకొని ఉంటే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే యాంటీ టిటానస్గా కూడా పనిచేస్తుంది. ఇజ్రాయిలీ ఆరెంజ్ మీకు ప్రస్తుతానికి కాయలు లేవు కానివ్వండి, బాగా కాయలు ఎక్కువగా కాస్తాయి. ఇదొకటి నిమ్మ. నాకు ఆల్మోస్ట్ ఆల్ పచ్చడికి కానివ్వండి లేకపోతే ఎన్ని కాయలు అంటే సుమారుగా సీజన్కి ఒక 100 కాయల పైన వస్తాయి. గజనిమ్మ అండి ఇది. గజనిమ్మ అంటే సీడ్లెస్. ఈ రెండు కూడా నిమ్మే. నిమ్మలోనే మనకి శంఖపుష్పి, ఇది పడిమొల్చింది. ఈ శంఖపుష్పిలో మనకి 2 రకాలు ఉంటాయి, నీలం పూలు, తెల్ల పూలు. దీని పూలు సుమారుగా ఒక 5-6 పూలు తీసుకొని వేడి నీళ్ళలో పూలు వేసి మూత పెట్టుకొని అవసరం అనుకుంటే మీకు బెల్లం మన బెల్లం కానివ్వండి తాటి బెల్లం కానీ వేసుకొని ఇన్ఫ్యూజన్ కనుక మనం తాగితే మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. నల్లేరు, దీన్ని మనం ఒక 2-3 కనుపుల్ని మనం చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కషాయం తాగితే కన్వల్షన్స్ తగ్గిపోతాయండి. కన్వల్షన్స్ అంటే మూర్ఛ వచ్చి పడిపోవటం అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది అశ్వగంధ పూలు. దీని అశ్వగంధ పూలు సీజన్లోనే పూస్తుంది. 2-3 పూల ఇన్ఫ్యూజన్ కింద తాగితే టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది. ఇది నేను మా రిలేటివ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి వాడి చూశాను, చాలా బాగుంది. ఇదిగోండి భృంగరాజు. ఎవరికన్నా కావాలంటే మామూలు త్రిదళం మారేడు దళాలు ఎవరికైనా కావాలంటే ఇద్దామనే ఉద్దేశంతో చిన్న చిన్న కుండీలో ఈ విధంగా పెంచాను. ఒక్కొక్క కుండీలో 2-3 మొక్కలు ఉంటే ఒక్కోసారి ఒకటే మొక్క ఉంటుంది. కావాలంటే ఎవరన్నా తీసుకోవచ్చు. ఇది ఒకటి కర్పూర తులసి అండి. మీరు ఈ ఆకును కోసి నలిపి వాసన చూస్తే కర్పూరం వాసన వస్తుంది. కషాయం పెట్టుకున్నప్పుడు కూడా కర్పూరం వాసన వస్తుంది. దీనికి కూడా మీకు బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇది మనం ఆనపకాయ అంటే సొరకాయే, రౌండ్ సొరకాయ, ఆనపకాయ. ఇది పాత విధానాల్లో రసాయన రహితంగా పండించిన ఆహార పదార్థాలు దొరకడం కష్టమవుతుంది. ఆ క్రమంలో పోషక విలువలు లోపించి అనారోగ్యానికి గురవుతున్నారు. మరి ఈ విషయంలో పెరటి తోటల వల్ల ఆహారమే కాకుండా ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకి కొండపిండి ఆకు. దీని కషాయం మూలంగా ఒంట్లో ఉన్న క్యాల్సిఫికేషన్ తగ్గిపోతుంది. మన కిడ్నీస్లో కానివ్వండి, గాల్ బ్లాడర్లో కానివ్వండి క్యాల్సిఫికేషన్ తగ్గిపోతుంది. ఆ క్యాల్సిఫికేషన్ తగ్గిపోవడం మూలంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్లో బ్లాకులు ఉన్నా కూడా తగ్గిపోతాయి. చిన్న చిన్న బ్లాకులు ఏమన్నా ఉన్నా కూడా మీకు తగ్గిపోతుంది. ఇది స్వీట్ పొటాటో. ఇది స్వీట్ పొటాటో. దొండ నేను కావాలని చెప్పి చాలా కుండీలో పెట్టాను. దీన్ని మనం డ్రాగన్ ఫ్రూట్. ఇది నాకు మొన్ననే ఒక 15 రోజుల క్రితం సుమారుగా ఒక 30 పూలు పూసినాయి. వీటిని హ్యాండ్ పాలినేట్ చేయాలి. హ్యాండ్ పాలినేట్ చేయటంలో నేను సక్సెస్ కాలేదు. అందుకనే ఇవన్నీ కూడా ఎండిపోయినాయి. ఇట్లా ఎండిపోయినాయి. కరెక్ట్గా మనం సక్సెస్ఫుల్గా కనుక హ్యాండ్ పాలినేట్ చేస్తే మీకు మంచి కాయలు వచ్చినాయి. నేను లాస్ట్ ఇయర్ ఒక 2 కాయలు తిన్నాను. నారింజ కాయలు కూడా మీరు చూడండి, ఎన్ని కాయలు కాసినాయో. సుమారుగా ఒక 20 కాయలు ఉన్నాయి నారింజ కాయలు. ఇంత కుండీ సైజు కంటే కూడా అండి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ న్యూట్రిషన్ మనం కెమికల్ ఎరువులు వేసినప్పుడు ఒక్కసారిగా మీకు చెట్టు పెరుగుతుంది, దాని తర్వాత ఆ న్యూట్రిషన్ ఉండదు ఇంకా తర్వాత. కానీ మీకు కాంపోస్టు, న్యాచురల్ ఎరువులు, జీవామృతం కానివ్వండి ఇంకేవైనా సరే వేసుకున్నప్పుడు మీకు అది లాంగ్ స్టాండింగ్గా ఉంటుంది. ఇది మనకి చెంగల్వ పూదండ బంగారు మొలతాడు అని చెప్పని మనం చిన్నప్పుడు కృష్ణుడి మీద పద్యం పాడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు పాడుకునే వాళ్ళు ఉన్నారనుకోండి. చెంగల్వ పూలు తెల్లగా ఉంటాయి. శ్రీగంధం, మనం గురివింద. ఇందులో నలుపు, ఎరుపు 2 రకాలు ఉంటాయి. ఇది నల్ల గురివింద, చాలా రేర్ వెరైటీ. నాకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే పాపం తెచ్చిచ్చారు. ఇగోండి జామకాయలు. తర్వాత అంటు మొక్క.
ఇది మనకి నేల ఉసిరి. ఏమండి, మీరు కనుక దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆకు అడుగు భాగంలో అన్నీ కూడా ఉసిరికాయలు ఉంటాయి. సమూల కషాయం. సమూల కషాయం అంటే వేళ్లతో సహా పీకి మట్టి అంతా కడిగేసేసి ఆకులు అవి చిన్న చిన్న ముక్కలు చేసుకుని కషాయం తాగితే జాండీస్ తగ్గుతుంది, లివర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో లివర్ ట్రబుల్స్ మీద, జాండీస్ మీద, ఈ అన్నెసరీ బ్రెస్ట్ డెవలప్మెంట్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇదొకటి రామ తులసి. అంటే నేను ఎందుకు వస్తున్నాను అంటే ఇది ఇట్లా మీకు చూపెడుతూనే నేను ఇవాళ కషాయానికి నేను వాడుకోవచ్చు. మార్కెట్లో దొరికే కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనాలు తప్ప పోషక విలువలు ఉండటం లేదని, అందుకే తాము సాగు చేసే మిద్దె తోటల్లో మొక్కల్లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా రసాయనాలు వాడకుండా సహజంగా తయారు చేసుకున్న ఎరువులు, సేంద్రియ ద్రావణాలని వాడుతామని అంటున్నారు నిర్వాహకులు తారకం గారు. ఈ మన నారింజ చెట్టు తీసుకున్నట్లయితే దానికంటే చిన్న సైజు కుండీలో ఎన్ని కాయలు కాసిందో చూడండి. కాయలు కూడా మీకు చక్కగా బలంగా నవనవలాడుతూ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకి కుండీ సైజు కంటే కూడా దాంట్లో మనకి అవైలబుల్ న్యూట్రియంట్స్ ఎంత అనేది మనకి ఇంపార్టెంట్. ఈ న్యూట్రియంట్స్ అనేది ఇప్పుడు మట్టి అనేది మనకి ముఖ్యంగా ఏంటంటే చెట్టు స్టాండ్ అవ్వటానికి కావాలి. అందులో అఫ్కోర్స్ అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి, అందులో మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ మంచిదే, నేను కాదను. కానీ చెట్టు అడుగున మట్టి పోసి పైన కనుక మనం కాంపోస్ట్ కనుక వేసుకుంటూ వెళ్ళినట్లయితే కొంతకాలానికి మనకి ఈ కాంపోస్ట్ అంతా కూడా మట్టిలో కలిసిపోయి మైక్రోబ్స్తో మంచిగా తయారవుతుంది. సో ఈ కాంపోస్ట్ వేసుకోవటం అనేది ముందర కాంపోస్ట్ మంచిగా మెన్యూర్ అయ్యేది చూసుకోవాలి. ఈ కాంపోస్ట్కి చీమల బెడద చాలా బాగుంది. అందుకోసం చీమలు రాకుండా ఒక 2 కుండీల లో నీళ్లు పోసి పెంచేవాడిని. ఇది కాంపోస్ట్ చూడండి ఎంత బాగా తయారవుతుంది. కానీ ఒక్క పాయింట్ కాంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువైతే మటుకు మీకు పురుగు వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి నీళ్ళని మనం మాయిశ్చర్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ద వాటర్. సో మనం ఇదిగోండి ఇందులో మీకు కరెక్ట్ సైజు కాంపోస్ట్ వస్తుంది, మాయిశ్చర్ ఎక్కువ లేకుండా, నీళ్ళు కింద కారం. సో కాంపోస్ట్ చేసుకోవడానికి ఏరియేషన్ చాలా ముఖ్యం కాబట్టి బకెట్లకి కన్నాలు పెట్టి అడుగున పైన చుట్టుపక్కల కన్నాలు పెట్టి వాడతాను నేను. సో ఇది మనకి కాంపోస్ట్ చేసుకొని ఈ కాంపోస్ట్ని టాప్ డ్రెస్సింగ్ కింద వేసుకోవచ్చు. మనకి ఇంట్లో వచ్చే వేస్ట్, గార్డెన్లో వచ్చే వేస్ట్తో మనం కాంపోస్ట్ చేయటమే. ఇవి ముఖ్యంగా ఏదైనా మనం కలుపు మొక్కలు పీకినప్పుడు ఈ విధంగా నేను అన్నీ కూడా ఆ మొక్క పీకుతూనే చిన్న చిన్న ముక్కలు చేసేస్తాను. ఈ ముక్కలు చేసేసుకొని కాంపోస్ట్లో నేను లేయర్స్గా వేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇది కాంపోస్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.